దీనిని యువరాణిని చేసి రాజ సంస్థానాన్నంతటినీ వాడి హస్తగతం చేసుకోవాలి అనుకుంటున్నాడు. అది జరగకూడదు చామ్. జరగకూడదనే బాబుగారు 6వ పరీక్షని రాజమణిహారాన్ని మెడలో ధరించాలి అని మార్చేశాను. అది ధరిస్తే ఏమవుతుంది చామ్? యువరాణి కానివారు ఆ రాజమణిహారాన్ని ధరిస్తే ఒళ్ళంతా కాలిపోతుంది బాబుగారు. ఓ ఓకే, ఇక వీళ్ళ దుర్బుద్ధి నెరవేరదు. నెరవేరనివ్వను బాబు. రాజగ్రంథాన్ని ఇక్కడే పెట్టారా? 6వ పరీక్ష ఏంటో తెలుసుకోవాలంటే ఇంతమందిలో ఏం కుదురుతుంది? అమ్మా చామంతి, స్వామివారికి ఆ స్వామివారు ధరించిన రాజమణిహారానికి హారతివ్వమ్మా. అలాగే. మళ్ళీ దానికే చెప్పారు, మండిపోతుంది. ఏంట్రమ్మా, ఒంట్లో బాలేదా? మొహం అలా పెడుతున్నావు? చెప్తే మాత్రం నువ్వు ఆరుస్తావా తీరుస్తావా? పైగా దానికే సపోర్ట్ చేస్తావు. ఏంటిరమ్మా? ఏం లేదు హర్ష. మరి దండం పెట్టుకో, హారతిస్తుంది కదా. హ్మ్. పూజ నిర్విఘ్నంగా ముగిసింది. ఈ రోజు యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఆ రాజమణిహారం కొల్హాపూర్ రాజ సంస్థానానికి వచ్చిన రోజు ఈ రోజు. 1000 సంవత్సరాల క్రితం మొదటిసారిగా ఈ పవిత్రమైన రాజమణిహారాన్ని శ్రీ శ్రీ రాజసింహ సురేంద్రవర్మ గారు ధరించారు. అటులనే సురేంద్రవర్మ గారి సతీమణి అయినటువంటి శ్రీ శ్రీ శాంతలదేవి గారు రాజమణిహారాన్ని ధరించిన వారే. ఆ రాజమణిహారానికి ఇంత హిస్టరీ ఉందా? మామూలుగా లేదుగా. ఇదొక్కటి కాజేస్తే చాలనుకుంటా, లైఫ్ అంతా సెటిల్ అయిపోవచ్చు. అప్పట్నుంచి ఈ రాజమణిహారాన్ని ఆ వారసులు ధరిస్తూనే వస్తున్నారు. ఈ కాలంలో ఇప్పుడు ఈ రాజమణిహారాన్ని ధరించబోయేది యువరాణి గారు. ఆ సాహసం నేను చేయనులే. అయితే నాకు జాక్పాట్ తగిలినట్టే. ఏదో ఊహించుకుంటున్నట్టుంది. అసలు విషయం తెలిస్తే తాకాలన్నా వణికి చస్తుంది. అలాగే ఈ రాజమణిహారానికి ఒక విశిష్ట పూజ 1021వ సంవత్సరం మాఘశుద్ధ పౌర్ణమి రోజున చెయ్యబడింది. పౌర్ణమి రోజు పూజ చేయబడింది కాబట్టి ఆ చంద్రుని కాంతి కూడా ఈ రాజమణిహారం మీద పడినా దీనికి ఒక ప్రత్యేకమైన శక్తులు సంతరిస్తాయి. అంత ప్రత్యేకమైనది, వెలకట్టలేనిది ఈ రాజమణిహారం. గురువుగారు, యువరాణులకు ఆఖరి పరీక్ష ఉంది. మీరెలాగూ వచ్చారు కాబట్టి రాజగ్రంథంలో ఉన్న
ఆ పరీక్ష మీరే సెలవివ్వండి. మీ ఆధ్వర్యంలోనే చెయ్యాలని మా మనవి. తప్పకుండా హర్షవర్ధన్. ఇది ఆఖరి పరీక్ష. అదేం పరీక్ష అయి ఉంటుందో ఏమో. ఏనుగులు యువరాణిని తొక్కి వెళ్ళాలని ఉండదు కదా. వామ్మో, ఇంతకు ముందున్న పరీక్ష లాంటివి కాకుండా చాలా సింపుల్గా అయిపోతే చాలు. అయిపోతారే, విన్నాక అయిపోతారు. ఆఖరి పరీక్ష. కంటే రాజమణిహారం ధరాయుత శక్తి. ఇది ఏమిటో వివరంగా రాశారు, అర్థం అవుతుంది. కంగారు పడకండి. ఈ రాజమణిహారాన్ని ఎవరు ధరించగలరో వారే యువరాణి. ఒక గొర్రె చచ్చింది. నిజమైన యువరాణి రాజమణిహారం మెడలో వేసుకున్నా వారికి ఏమీ కాదు. అదే యువరాణులు అంటూ అబద్ధపు నాటకాలు ఆడినవారు ధరిస్తే వాళ్ళ శరీర ఆకృతిని, వారి శరీరాన్ని అస్థిరం చేస్తుంది. వాళ్ళు చివరికి అధోగతి పాలవుతారు. వామ్మో, రెండో గొర్రె అవుట్. అర్థమైంది కదమ్మా. కేవలం రాజవంశీయులు మాత్రమే ఈ రాజమణిహారాన్ని ధరించడానికి అర్హులు. కాని వారు ధరిస్తే మెడంతా మండిపోతుంది. ఒళ్ళంతా కాలిపోతుంది. చనిపోవచ్చును కూడా. పరీక్ష ఎప్పుడు పెడదాం పంతులు గారు? రేపే హర్షవర్ధన్. గుర్తుపెట్టుకోండమ్మా, మీ ఇరువురు రాజమణిహారాన్ని ధరించాలి. ఎవరికైతే ఆ మంట రాదో, ఎవరికైతే రాజమణిహారం మెడలో ఉండటానికి అంగీకరిస్తుందో వారే యువరాణి. గురువుగారు చెప్పారు కదా రోజా, నీ మెడలో రేపు ఆ రాజమణిహారం ఉంటుంది.